హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ సేల్లో అస్సలు పర్చేజ్ చేయకూడని టీవీస్ ఏంటి, వాటి ప్లేస్లో పర్చేజ్ చేయవలసినటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం అన్నమాట. ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి, అది మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ మాత్రమే. సో ఓకేనా. సో ఫస్ట్ మనం పర్చేజ్ చేయకూడని టీవీ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ UR 7500. ఇది మంచి టెంప్టింగ్ ప్రైజ్లో అయితే వస్తుంది. 43 ఇంచ్ టీవీ అప్రాక్సిమేట్లీ 22-23 వేల రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తారన్నమాట. దీంట్లో మనకి డిస్ప్లే క్వాలిటీ అంత బెటర్ అయితే ఉండదు. మనకి డీపర్ బ్లాక్స్తోనే రావట్లేదు, వైట్స్ డీటెయిల్స్ కూడా బాగోవు. అట్ ద సేమ్ టైం మనకు కొంచెం వామ్ కలర్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. దీంతో పాటు మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే కంప్లీట్గా మనకు బెజెస్తో రావడం జరుగుతుంది అన్నమాట. చుట్టూ ఫ్రేమ్ కూడా ఉంటుంది. చూడడానికి అవుట్డేటెడ్ టీవీ లాగా అయితే ఈ టీవీ కనిపించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఈ టీవీ పర్చేజ్ చేయడం కంటే ఒక్క 2,000 రూపాయలు అదనంగా పెట్టుకుంటే UA 8200 అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 25,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. మీరు ఈ టీవీ పర్చేజ్ చేసుకున్నారంటే దీంట్లో Alpha 7A ప్రాసెసర్ అయితే ఉంటుంది. మంచి ట్రెండింగ్ డిజైన్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ టీవీలో బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. సో మీరు UA 8200 అయితే పర్చేజ్ చేసుకోండి. సెకండ్ పర్చేజ్ చేయకూడని టీవీ వచ్చినప్పటికీ శాంసంగ్ క్లస్టర్ 4K విస్తా అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నారు. దీంట్లో మనకి బ్లాక్స్ వచ్చినప్పటికీ అంత డీపర్ బ్లాక్స్తో రావట్లేదు. అలాగే మనకి కలర్స్ కూడా మంచి వైబ్రెంట్ కలర్ అయితే ఉండట్లేదు అనమాట. కొంచెం సాఫ్ట్ కలర్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, స్టాండర్డ్ క్వాలిటీతోనే రావడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్లో మీరు దీన్ని పర్చేజ్ చేయడం కంటే ఒక్క 3,000 రూపాయలు అదనంగా పెట్టుకుంటే విస్తా ప్రో అయితే వస్తుంది అనమాట. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా రెగ్యులర్గా అయితే ఉంటుంది. 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి QSIM టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో క్వాలిటీ అంతా కూడా పర్వాలేదు, బాగానే వస్తుంది. గేమింగ్ అయితే మాత్రం ఇది కూడా అంత రికమెండబుల్ టీవీ కాదు. కాకపోతే మనకి క్లస్టర్ 4K విస్తాతో కంపేర్ చేసుకుంటే విస్తా ప్రో కొద్ది బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. థర్డ్ వచ్చినప్పటికీ TCL Q6CS అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నారు. ఇందులో మనకి బ్లాక్స్ వచ్చేటప్పటికి అంత డీపర్ బ్లాక్స్తో రావట్లేదు. దీంట్లో మెయిన్ 312 లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల మనకి డీటెయిల్స్ అనేటువంటి అంత బెటర్ అయితే ఉండవు. ముఖ్యంగా బ్లాక్ కనెక్ట్ ఏదైతే ఉందో ఆ టైంలో అన్నమాట. అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా అంత బెటర్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయదు. బట్ బ్రైట్నెస్ అయితే మాత్రం ఎక్కువగానే రావడం జరుగుతుంది. సో మీరు ఒక్క 2,000 రూపాయలు అదనంగా పెట్టుకున్నారంటే TCL Q6 అయితే ఉంది అమెజాన్లో, దీన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. ఇది వచ్చేప్పుడు మనకి 512 లోకల్ డిమ్మింగ్ జోన్తో రావడం జరుగుతుంది అన్నమాట. మంచి డీపర్ బ్లాక్స్ వస్తాయి. కలర్స్ కూడా మంచి వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి Xiaomi X Pro QLED టీవీ. సో ఇది మనకి డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. గేమింగ్ అయితే అంత రికమెండబుల్ టీవీ కాదు. కాకపోతే పర్చేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మనకి డిస్ప్లే కంప్లైంట్స్ చెప్తున్నారు అనమాట. వైట్ డట్స్ వచ్చేసాయని చెప్పేసి, లేకపోతే లైన్స్ వచ్చేసాయని చెప్పి రకరకాల కంప్లైంట్స్ అయితే ఈ టీవీ పర్చేజ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. అందు గురించి దీని అయితే మీకు రికమెండ్ చేయట్లేదు అనమాట. ఈ ప్లేస్లో మీకు Xiaomi X Pro Cine Magic QLED టీవీ ఉంది, 2025 వెర్షన్. దీన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. దీంట్లో మనకి ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవు అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ అయితే అంత రికమెండబుల్ టీవీ కాదు. సో మనకి రెగ్యులర్గా డే టు డే యూజ్లో చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. HDR కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి Viu Glow QLED టీవీ. ఇది మనకి 43 ఇంచ్ అప్రాక్సిమేట్లీ 20,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం సాఫ్ట్ కలర్స్ అయితే వస్తుంది. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయట్లా. అలా బ్లాక్స్ కూడా మనకి డీపర్ బ్లాక్స్ అయితే రాదు. ఇది గ్లో ప్యానల్తో రావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్ బెటర్ ఉన్నప్పటికీ కూడా మనకి కలర్స్ వచ్చినప్పటికీ అంత మంచి కాంట్రాస్ట్ లెవెల్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయదు. ఏదైతే మనం పెట్టి డబ్బులు ఉంటాయి 20,000 రూపాయలు, దానికి ఏదో కొంచెం న్యాయం చేస్తుంది తప్ప అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. మీరు ఒక్క 3,000 రూపాయలు అదనంగా పెట్టుకుంటే Viu Vibe DV అన్న మోడల్ నెంబర్ టీవీ వస్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. ఇందులో మనకి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మంచి కాంట్రాస్ట్తో వస్తుందన్నమాట. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మీరు Viu Vibe DVని అయితే పర్చేజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు అయితే సాటిస్ఫై అవుతారన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇఫ్ ఫాల్కన్ U65. చాలామంది ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నారేమో. సో డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం దగ్గర నుండి క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే మాత్రం కొంచెం పిక్సెల్స్ అనేటువంటి విడిపోయినట్టు క్లారిటీ కనిపిస్తుంది అనమాట. అలాగే సమ్ టైమ్స్ ఏంటంటే కాంట్రాస్ట్ కూడా బ్యాలెన్సింగ్లో ఉండట్లేదు అనమాట. సో మీకు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మన క్వాలిటీ ఎలా ఉన్నా సరే హార్డ్వేర్ క్వాలిటీ అయితే మాత్రం అంత బెటర్ లేదు. పర్చేజ్ చేసిన చాలామంది కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్లేస్లో మీకు మోటోలా ఇన్విజన్ టీవీ ఉంది. రీసెంట్గానే దీని ఒక రివ్యూ చేశాను అనమాట. అది పర్చేజ్ చేసుకోండి. దానికి దీనికి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 4,000 డిఫరెన్స్ ఉంటుంది.
దీంట్లో మనకి హెచ్డిఆర్లో వీడియోస్ చూస్తున్నప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, వ్యూయింగ్ యాంగిల్ బాగానే ఉంటుంది, అలా మంచి కాంట్రాస్ట్ లెవెల్తో వస్తుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా చాలా బెస్ట్ అయితే ఉంటుంది. గేమింగ్కి వచ్చినప్పటికి పర్వాలేదు, బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది, అంత మంచి గేమింగ్ అయితే ఈ టీవీ కూడా యూజ్ అవ్వదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ 8100 చాలామంది టీవీ పర్చేస్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు అనమాట. సో పర్వాలేదు, ఆ బడ్జెట్లో పర్చేస్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చూడడానికి బాగానే ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకొక 2000 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే దీనికంటే బెటర్ టీవీ అయితే ఉందన్నమాట. అది వచ్చినప్పటికి హైసెన్స్ E7Q. ఇది మనం విడబోయిస్తూ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. కాకపోతే ఫిలిప్స్తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ ఫిలిప్స్కి అలాగే మనకి హైసెన్స్కి డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. మీకు లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ కావాలంటే ఫిలిప్స్ వైపు వెళ్ళండి, లేదు మాకు యాప్ సపోర్ట్ కాదు, మెయిన్ డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు హైసెన్స్ వైపు అయితే రండి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టోషిబా C350NP. ఇది కూడా మనకి బేసిక్ లెవెల్ టీవీ. డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, బ్యాలెన్సింగ్గా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా అదే విధంగా అయితే ఉంటుంది అనమాట. బట్ చాలా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. నేనైతే మాత్రం 100% ఈ టీవీని అయితే రికమెండ్ చేయను. మీరు ఒకవేళ పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు ఈ టీవీ పర్చేస్ చేయొచ్చా అని చెప్పేసి. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని అయితే మీరు పర్చేస్ చేయకండి. ఇది కంప్లీట్గా ఈ సేల్లో మనం పర్చేస్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి. కాకపోతే వీటి మీద మాత్రం మంచి ప్రైస్ డిస్కౌంట్ అనేటువంటి చూపించి మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అందు గురించే ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయంటే ఏం కంగారు లేదు, కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక్క అరగంట లేట్ అయినా సరే ప్రతి కామెంట్కి కూడా రిప్లై రావడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టా పేజ్లోకి వచ్చి అక్కడ ఫాలో ఒక DM చేయండి, మనం అక్కడ కమ్యూనికేట్ అవుతాం. అలా మీరు తక్కువ ప్రైస్ స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వండి, అక్కడ మంచి మంచి డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయలేదేమో వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.